హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చేదు అనేది లేకుండా రుచికరంగా కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాం. వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ కారం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా మనమైతే ఇప్పుడు కాకరకాయ కారాన్ని స్టార్ట్ చేసేద్దాము. 1/2 kg కాకరకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వాటి కొనలు కట్ చేసేసి శుభ్రంగా చెక్కు తీసేసుకుందాము. కాకరకాయలు కొన్న చెక్కు తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకున్న కాకరకాయలను ఇలా లావు ముక్కలుగా కట్ చేసుకోండి, పలుచుగా కాకుండా. ఇలా కట్ చేసుకున్న ముక్కలను ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా బౌల్లోకి తీసుకున్న ముక్కల పైన ఉప్పు వేసి బాగా పట్టించి 30 నిమిషాలు పక్కన ఉంచేయండి. 30 నిమిషాల తర్వాత నీరంతా దిగుతుంది. కాకరకాయలను గట్టిగా పిండితే మిగిలిన చేదు కూడా దిగిపోతుంది. ఇలా అన్నీ పిండుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇలా అన్నీ పిండేసుకొని పక్కన ఉంచుకున్న ముక్కలను ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనమైతే వీటిని వేయించుకోవడానికి ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక కాకరకాయ ముక్కలను వేసేసుకుందాము. ముక్కలన్నిటిని వేసేసుకొని మధ్య మధ్యలో కలతిప్పుతూ ఉండాలి. ఈ ముక్కలనైతే లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టమాకండి. హై ఫ్లేమ్లో పెడితే లోపల మధ్యలో ఉడకవన్నమాట. ముక్కలు లావుగా కట్ చేసుకున్నాం కదా, లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. చూస్తున్నారు కదా, కలర్ కూడా చేంజ్ అయ్యాయి. ఒక 6-7 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మళ్ళీ వేయించుకుంటాం కదా. ఒక 6-7 నిమిషాలు వేగిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు 1/2 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసేసుకొని అవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసేసుకుందాము. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం కాకరకాయ ముక్కలు వేయించుకుని పక్కన పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసుకుందాము. ఇవి ఒక 5-6 నిమిషాలు వేగనిద్దాము. వేయించేలోపు మనమైతే మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం ఎండు కొబ్బరి అండ్ 10 చిన్నులపాయ రెమ్మలు తీసేసుకున్నాము. 4 టేబుల్ స్పూన్ అయితే వేయించిన శనగపప్పు, కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఇదైతే మిక్సీ వేసేసుకుందాం. ఇవి 5-6 నిమిషాలు వేగిన తర్వాత కారం అయితే మనం మిక్సీ వేసుకున్న కారం పొడి మాత్రం వేసేసుకొని కారం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. 2-3 మినిట్స్ అయితే సరిపోతుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఛానల్ న్యూగా స్టార్ట్ చేస్తాను. మీరు సపోర్ట్ ఇస్తున్నారని ఆశిస్తున్నాను.